నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఏపీ క్యాబినెట్ మీట్ జరిగింది. దానికి సంబంధించి కూడా చాలా వార్తలు బయటకు వచ్చాయి. చాలా కీలకమైన విషయాలు అయితే చర్చించారు. లోకేష్ గారు 3,000 మందికి ఇల్లు ఇస్తే లోకేష్ గారి పథకం కింద దాన్ని వివరణిస్తూ ఇళ్ళ పట్టాలు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అంటే బేస్ పాయింట్స్ చెప్తాను మీకు. రెండోది పవన్ కళ్యాణ్ గారి ప్రోటోకాల్ విషయం ఒకటి మాడారు. అవును. మూడోది మొన్నటి మీట్లో ఆపరేషన్ సింధూర్ చాలా బాగుందంట. మన పథకాలకు కూడా సింధూరం టైప్లో పేర్లు పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళాలని. పోలేడు మంచి విషయాన్ని అనుకోవడంలో తప్ప అలా కదండి. ఇప్పుడు 2 విషయాలు మాట్లాడదాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్కి క్యాబినెట్ ఖచ్చితంగా అభివర్ణిస్తూ సెల్యూట్ పెట్టవలసిన క్యాబినెట్. అలాంటి పేర్లు మన పథకాల కంటే నేను కొంచెం అంటే ఒకటి పథకాలకి పేర్లు పెట్టడం విషయంలో పక్క తీస్తే సింధూరంతో పథకాలను కంపేర్ చేయడం, సింధూరం పరిరక్షణకి చేస్తున్న ఒక పోరాటానికి సంక్షేమానికి ఏంటి సంబంధం? రెండోది క్యాబినెట్ హోదా కలిగిన ఒక మంత్రి గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారు. అవును. ఏ ప్రోటోకాల్ ఇవ్వాలా? ఏ ప్రోటోకాల్ వస్తుందే? మీకు సరదా అయ్యి మీకు ఆనందం ఎక్కువే. నేను అదే చెప్తాను. డిప్యూటీ సీఎం అన్నది ఒక అలంకార పదమైన పదం అంతే, వాల్యూ ఉన్న కాదు, పదవి కాదు. ఇప్పుడు కొన్ని గౌరవ డాక్టరేట్లు యూనివర్సిటీ ప్రదానం చేస్తుంటాయి. గౌరవ డాక్టరేట్ అర్థమైందా? అవునండి. ఒరిజినల్ డాక్టరేట్ తెచ్చుకోవడానికి రీసెర్చ్ థీసిస్ ఎన్ని సబ్మిట్ చేయాలో తెలుసు. గౌరవ డాక్టరేట్కి దానికి చాలా తేడా ఉంటుంది. అలా గౌరవప్రదమైన పదాన్ని యాడ్ చేయడం వల్ల ఏ ప్రోటోకాల్ వస్తాయి నాకు తెలియని అవసరం. ఒకసారి చెప్పండి. నేను చాలా మంది డిప్యూటీ సీఎం ఉండే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లు కూడా చూసిన ఉదంతం. అదే మొన్న ప్రధాని మోడీ వచ్చినప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడుకున్నారు. ఏదైనా వాట్ సార్ట్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఆర్ యాంటిసిపేటింగ్ అండ్ ఎక్స్పెక్టింగ్. మీకు మీరు బిల్డప్లు ఇచ్చుకుంటే దానికి ఎవరికి సంబంధం లేదు. మూడోది ఈ లోకేష్ గారి పథకాలు ఏ ప్రాతిపదిక మీద క్యాబినెట్లో అభివర్ణించబడినంత ఆయన పేరుతో, ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఇళ్ల పథకాన్ని ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గంలో 3,000 మందికి ఇవ్వడం సక్సెస్ మాడ్యూల్ అని అభివర్ణించడం వేరు. దానికి లోకేష్ గారిని పేరు పెట్టడం ఎంతవరకు సముచితం? అది క్యాబినెట్లో. అంటే మీరు బెటర్ వెళ్ళా భజనలు కొట్టుకోవడం కూర్చోరా అక్కడ కూర్చుని ఇదే క్యాబినెట్ మీటింగ్. మూడోది ఇది నేను అంటుంది ఏంటంటే నేషన్ రైట్ నౌ ఇన్ క్రైసిస్, డిజాస్టర్ సిచ్యువేషన్ ఇస్ డ్రైవింగ్. దాని మీద ఒక క్యాబినెట్ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ నుంచి సహాయ సహకారాలు నెక్స్ట్ ఆర్మీ బేస్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో మనం వంతుగా మనం ఏం చేయాలన్న దాని మీద ఏమైనా మాట్లాడితే సెపరేషన్. బట్ సింధూరం పేరుని పథకాలతో కంపేర్ చేయడం ఆక్షేపణీయమో కాదా? జర్నలిస్ట్గా మీరు చెప్పండి. ప్రజలు కూడా అడుగుతున్నా. ఇది క్యాబినెట్ నిర్ణయాలు క్యాబినెట్ మీటింగుల్లో చర్చనీయ అంశాలు అంటే కొంచెం ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంటుందంటే is it right on our part to debate on these set of చిన్న విషయాలు? ప్రోటోకాల్ ఫర్ క్యాబినెట్ హోదా సహచరులు మా అయితే ముఖ్యమంత్రి గారు పక్కన సీట్ వేస్తారు. అదే అడిగారు, అదే అన్నారు బాబు గారు. దాని ప్రోటోకాల్ ఏంటి సార్? నాకు అర్థం కాదు. ప్రోటోకాల్ ఏంటి? బాగా చర్చించారు నిన్న. అది నేను ఎందుకు చర్చిస్తున్నారు అంటున్నా. ఇప్పుడు మహా అయితే క్యాబినెట్ వరుసలో నాకు తెలిసి ఆర్థిక మంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ అలా ఒక అలైన్మెంట్ ఉంటుంది. అవును. అయితే పంచాయతీరాజ్ శాఖ కూడా అంతే ప్రాచుర్యం. పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గా కాకుండా ఒక మామూలు మంత్రిగానే చూడండి. పంచాయతీరాజ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకోండి. ఎవడు కాదు అన్నాడు. అది ప్రోటోకాల్ చర్చ ఏంటి? అసలు ఇప్పుడు ఉన్నది ప్రోటోకాల్. యాజ్ పర్ ప్రోటోకాల్ దిస్ ఈస్ గోయింగ్ ఆన్. ప్రోటోకాల్ మొన్నటి మీద మీరు బ్రేక్ చేస్తారా? డిప్యూటీ సీఎం అని పదం యాడ్ చేసినందుకు. అవును, డిప్యూటీ సీఎంలు ఎంతమంది ఉన్నా పర్వాలేదు, అలంకారమే కదా సార్. అంతే. ఇప్పుడు మిమ్మల్ని జర్నలిస్ట్ అని బదులు ప్రఖ్యాతగాంచిన జర్నలిస్ట్ గారు అండి నమస్కారం అండి అని రోజు మాట్లాడుతున్నాను అనుకోండి. సో అవసరం లేని విషయాలు వచ్చాయి, అవసరమైన విషయాలు రాలేదండి. మీరు ఇంటర్నేషనల్లో ప్రముఖ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ అనుకోండి. అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ అంటే ఈ రెండింటికి నేను ప్రపంచం తిరగబడదు పొరపాటున ఎప్పుడైనా మర్చిపోయి అంటే అంత సినిమాలో ఎంఎస్ నారాయణ గారిలాగా మీరు నాకు గుడ్ మార్నింగ్ చెప్పడం మర్చిపోయారు అన్నట్టు. ఎల్బి శ్రీరామ్. అవును, ఎల్బి శ్రీరామ్. అవునా కదా? అవును, అంతే. సో క్యాబినెట్ మీట్ వేస్ట్ అంటారు. నేను వేస్ట్ అనే కాదు. రైట్ నౌ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ విచ్ నీడ్ టు బి డిస్కస్డ్. చాలా ఉన్నాయి, అక్కలని చర్చించారంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.